ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో భారీ మార్పులు రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణరాజు గారికి ఆయన ఉండి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకి ఈసారి క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవమో తెలీదు గానీ సోషల్ మీడియాలో అయితే బాగా హల్చల్ చేస్తుంది ఈ అంశం. ఎలాగా ఆగస్టులోనో లేదంటే ఎప్పుడైనా సరే దాదాపుగా ఆగస్టులోనే ఉంటుందని ఒక ప్రచారం. మంత్రివర్గ క్యాబినెట్ విస్తరణ ఉండబోతుంది అనేది దాదాపు చాలామంది శాఖలు మారుస్తారు అనేది ఒక ప్రచారం. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారికి ఎందుకంటే క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి పదవి ఇచ్చినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయనకి క్యాబినెట్లో అవకాశం కల్పించబోతున్నారు అనేది ఒక ప్రచారం. అదే నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్గా ఆయన కనుక మంత్రివర్గంలో అవకాశం ఇస్తే డిప్యూటీ స్పీకర్గా ప్రస్తుతం రాజమండ్రి ఎమ్మెల్యేగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గోరెంట్ల బుచ్చి చౌదరి గారికి ఆయనకు అవకాశం ఇస్తారు. ఎందుకంటే పెద్ద తరహాగా వ్యక్తి, ఆయనకి ఇప్పుడు ఎలాగా మంత్రివర్గంలో ఇంకా చోటు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయన డిప్యూటీ స్పీకర్ చేసే ఆలోచన చేస్తున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. అలాగే మరికొంతమందికి కూడా మంత్రి పదవులు దక్కబోతున్నాయి తెలుగుదేశం పార్టీలో. దాదాపుగా 6 నుంచి 8 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు అనేది ఈసారి చాలామంది రీప్లేస్ జరుగుతాయి. అదే నేపథ్యంలో శాఖలు కూడా మార్చే అవకాశం ఉంటుంది అనేది అది రేపు శ్రావణ మాసం రాగానే ఆగస్టులో 15వ తేదీలోపు అయితే ఈ మార్పులు చేర్పులు చేయడానికి సిద్ధమవుతున్నారట. ఏది ఏమైనా రఘురామకృష్ణరాజు గారికి మంత్రి పదవికి ఛాన్స్ ఇచ్చి ఆ స్థానంలో డిప్యూటీ స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని నియమించబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఎంతవరకు వాస్తవమో చూడాలి.